என்னோட தங்கத்தாயின் தமிழக மக்களே, என் நெஞ்சில் குடியிருக்கும் தமிழக மக்களే, எல்லாருக்கும் వణకం వణకం. అందరూ బాగుండారా? ఓకే, బాగుంటే చాలా చాలా సంతోషము. ఇప్పుడు కాదు బాగుండేది, 23/4/2006 ఆపొద్దు ఓటేసి మంచి వ్యక్తిని ఎన్నుకుంటే వాళ్ళు పరిపాలించేటువంటి పరిపాలన విధానంలో మనం బాగుంటామే. కానీ ఇప్పుడు మనం బాగలేదు. ఎట్లుండాం మనం? ఇప్పుడు చెప్పులాపుగా ఉండాం. మన బాధలు వచ్చి ఎవరికి చెప్పులాపుగా ఈ బాధలంతా మన ఫ్యామిలీలో అనుభవిస్తూ ఉన్నాము. మన బిడ్డలకి ఎఫెక్ట్ అవుతూ ఉంది. మన ఆరోగ్యాలు, మన రోడ్లో, మన దేశం డెవలప్మెంట్ వచ్చిందే చాలా తక్కువగా ఉంది అని అందరూ చెప్తూ ఉన్నారు. ఒక కొడూరమైనటువంటి సమాచారం ఏమంటే, ఈ 5 ఏండ్లను కొందరు ఎమ్మెల్యేలంతానూ పరిపాలించిండారు. వాళ్ళు ఎట్లా పరిపాలించరే వాళ్ళని విమర్శించేది కాదు ఇక్కడ విషయము. కానీ జనాలు వచ్చి చాలా హుషారుగా ఉన్నారు. ఏం హుషారుగా ఉండారంటే, వాళ్ళు ఇప్పుడు అదే ఎమ్మెల్యేలు వచ్చిందే తిరిగి ఎలక్షన్లో నిలుచుకొని మాకు వచ్చి ఓటు కావాలని ఆ ఊర్లకు పోతారని పెట్టుకో. ఆ ఊర్లో ఏం చేస్తూ ఉండారో, ఊరు లోపల రావద్దు స్వామి, నీకు పెద్ద నమస్కారమో, నువ్వు ముందరికి పైసరా, మా ఊరు లోపలికే రావద్దయ్యా నువ్వు అని చెప్పి ఒక తర నెగ్లెక్ట్గా మాట్లాడుతూ ఉండారు. వాళ్ళని ఇట్లా మాట్లాడతా లేదు, అవమానం పడి వస్తూ ఉండారు కొందరంతను. సో దీనికే ఎమ్మెల్యేకి నిలుస్తావు నువ్వు? మక్కళ్ సేవే మహేశ్వన్ సేవే అని చెప్పిండే తమిళ్లో. అట్లా జనాలకు సేవ చేసేకే వచ్చిండేది. ఇది జయలలితమ్మ గారు అదే మాట చెప్తాను. మక్కళ్ సేవయే మగేశన్ సేవ అని ఆ అమ్మ వాళ్ళు ఉండే గంట ఈ రాజ్యము అంటే మన తమిళనాడు అంత బాగుండే. సో అదంతా మనము దాన్ని ఎత్తుకొని వచ్చేవాళ్ళన హాని ఆ పాయింట్లను ఎత్తుకొని దాన్ని ఆ మాదిరిగా వచ్చిందే పరిపాలన చేయాలి. ఏదో జనాలు ఓటేసి మనం ఎమ్మెల్యే అయిపోతామే అనేసి ఆ 5 ఏండ్లు వచ్చి వీళ్ళు వచ్చి మెరుస్తారని పెట్టుకో. జనాలంతా ఒక్కొక్కటే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అవిసెంజి ఆ నెలమేకి వచ్చి మీరు రావద్దంట. మీరు పోయి వాళ్ళని వచ్చి ఓటు అడగాల. మీరు కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా కానీ ఎమ్మెల్యేకి నిలిస్తే మీ మీద వచ్చి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి మాకు ఈ ఎమ్మెల్యే వచ్చి ఈ సేవ అంతా చేసిండడప్ప అని అందరూ జనాలంతా మిమ్మల్ని మొక్కేట్లా మీరు వచ్చి నడుచుకోనాలా. చాలా జన్మ అట్లా చేస్తూ ఉంటారు. వాళ్ళకంతా పాదాభి నమస్కారము చేయకుండా ఉండే వాళ్ళకంతా పెద్ద నమస్కారం మీట అట్లా చేయొద్దంట. ఈ వీడియోని వచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.